అండి యేసు ప్రభుకి వచ్చింది. అయితే యేసు ప్రభు వాస్తవంగా పుట్టింది ఎవరు? కారణ జన్ముడుగా పుట్టాడు. వాస్తవం ఎలా పుట్టాడు? రక్షకుడుగా పుట్టాడు. వాస్తవం ఎలా పుట్టాడు? ప్రపంచ చరిత్రను మానవాళి హోమముగా మార్చి మానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకొని అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించబడ్డానికి పుట్టాడు. అంత ప్రెషియస్ పవర్ఫుల్ ప్రాఫిటిక్ కారణ జన్ముడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ విధాంతం చూస్తే 30 సంవత్సరాల దాకా యేసుక్రీస్తు ప్రభు వారు చేయాల్సిన కారణ జన్ముని పరిచయం చేయట్లేదట. ఇంట్లో ఏం చేస్తున్నాడండి? వడ్రంగా వాడిని పరిచయం చేస్తున్నాడు. చూడండి, నీ పిల్లల గురించి నీకు తెలుసు, నీ బిడ్డలు దేని కొరకు దేవుడు ఇచ్చాడో ఒక బ్యూటిఫుల్ విజన్ ఉందని నీకు తెలుసు. కానీ పిల్లలకు జీవితంలో అది నెరవేరట్లేదు. అది వివాహం విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, భవిష్యత్తు విషయంలో కావచ్చు, అది నెరవేరట్లేదు. ఒక అమ్మగా ఒక నాన్నగా పిల్లల విషయంలో నీకు బాధ అనిపిస్తుంది. అరే నా పిల్లలు ఎందుకు ఇంకా సెటిల్ అవ్వట్లేదండి, నా పిల్లలకి ఎందుకు బ్రేక్ త్రూ రావట్లేదు, అసలు నా పిల్లడు నిజంగా కారణజన్ముడుగా పుట్టాడు కానీ తీరా చూస్తే ఈ రోజు నా కుటుంబ బాధ్యతలు నడిపించుకుంటూ ఏదో కాంప్రమైజ్డ్ లైఫ్ బ్రతుకుతున్నాడు. తీరా చూస్తే కాలం గిరిన తిరిగింది, 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాల ఇంట్లో నీ కుమారుడు కానీ నీ కూతురు కానీ జీవిత పరమార్థం నెరవేర్చబడకుండా కూర్చొని అలాగే